Hello everyone. Using mobile phones, reading newspaper in the washroom for a long time may increase the risk of developing piles. Piles అంటే ఏంటి? Piles నథింగ్ బట్ మెడికల్ టర్మ్లో అయితే హెమరాయిడ్స్ అంటాం, తెలుగులో అయితే అర్షమూలలు అంటాం. దెన్ పైల్స్ అంటే ఏంటి? హెమరాయిడ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ డైలేటెడ్ అండ్ స్వోలెన్ వేల్స్ ఇన్ ద లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్. యానల్ రీజన్లో ఉండేటువంటి వీన్స్, రెక్టల్ రీజన్లో ఉండేటువంటి రెక్టల్ వీన్స్ స్వోలెన్ అయిపోయి డైలేట్ అయిపోయి ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అక్కడ పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్నే మనం తెలుగులో అర్షమూలన్ అని కూడా అంటాం, అండ్ మెడికల్ టర్మ్లో హెమరాయిడ్స్ అని కూడా అంటాం. ద టూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ పైల్స్. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే లాంగ్ టైంలో మొబైల్ చూస్తూ వెస్ట్రన్ టాయిలెట్ పైన కూర్చోవడం. మనం వెస్ట్రన్ టాయిలెట్లో కూర్చోవడంలో ఎల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ద లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్ ఏదైతే రెక్టల్ వీన్స్ ఉంటాయో అక్కడ ప్రెషర్ ఎక్కువ, మోర్ ప్రెషర్ పడేసి వీన్స్ అనేది డైలేట్ అయిపోయి స్వోలెన్ అయిపోయి పైల్స్గా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం, హార్డ్ స్టూల్స్. మనం హార్డ్ స్టూల్ ఉన్నప్పుడు, మలబద్ధకం ఉన్నప్పుడు మోషన్ వెళ్ళే క్రమంలో ఎక్కువ అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుట్ చేయడం వల్ల కూడా ఈ లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్ రెక్టల్ రీజన్లో ఉన్నటువంటి రెక్టల్ వీన్స్ పైన ప్రెషర్ ఎక్కువగా పడి దానివల్ల వీన్స్ స్వోలెన్ అయిపోయి డైలేట్ అయిపోయి పైల్స్గా మారే అవకాశం ఉంటుంది. మరి పైల్స్ని అవాయిడ్ చేయాలంటే, హెమరాయిడ్స్ని అవాయిడ్ చేయాలంటే ఏంటి? సో గాయ్స్, స్టాప్ వాచింగ్ మొబైల్ అండ్ స్టాప్ సిట్టింగ్ లాంగ్ పీరియడ్ ఇన్ ద వాష్రూమ్ అండ్ టేక్ మోర్ క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ ఫుడ్. ఫైబర్ ఫుడ్ అంటే ఏంటి, మరి దేంట్లో ఉంటుంది? ఫైబర్ ఫుడ్ జనరల్గా మనం తీసుకునేటువంటి ఫుడ్లో మినిమం 35 to 40% ఉండాలి పర్ డే. ఎక్కువ ఫైబర్ వచ్చేసి ఫ్రూట్స్లో కానీ, నట్స్లో కానీ, సీడ్స్లో కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కానీ, సలాడ్స్లో కానీ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కాన్స్టిపేషన్ నివారించవచ్చు. దీనివల్ల మనం గ్రాడ్యువల్గా పైల్స్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. జనరల్గా హెమరాయిడ్స్, పైల్స్ ఏ విధంగా ప్రెసెంట్ అవుతాయంటే మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ రావడం ఒకటి, కొన్నిసార్లు మోషన్తో పాటు బ్లీడింగ్ అవ్వడము, పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది, కొన్నిసార్లు పెయిన్తో కూడినటువంటి బ్లీడింగ్, మోషన్లో బ్లడ్ పడడం కూడా ఉంటుంది, ఇచ్చింగ్, స్వెల్లింగ్, ఇరిటేషన్, బ్లీడింగ్ ఇన్ ద స్టూల్ అంటే